మొదటిగా మన ఇంటర్వ్యూ దగ్గరతో ఉంటుంది, చూడండి. దాదా సమోసా తింటావా? సమోసా తింటావా? పేరు తాత, నీ పేరు? బజారన్న. బజారన్న, మీరు లోకలా? సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు మన్నపురమా? మాది మన్నపురమే, మా అమ్మ వాళ్ళది. ఎల్లప్ప. ఎల్లప్ప గడ్డ కొత్త కాపు ఎల్లప్ప. అదే అతని పేరు గడ్డమెల్లప్ప. నేను వాళ్ళ మనవాడిని, వాళ్ళ కూతురు మనవాడిని. ఊరికి పోవా? ఊరికి పోయాడు, నా దినాలు ఉండి పోతా. పింఛన్ వస్తుందా? ఆడ చెల్లి గర్రలా ఆయన మామ అనుకుంటా, మామ అనుకుంటా, సమంగా తెలియదు. గర్రలా షాపు తీసుకొని చెల్లు తెలుసా నీకు? వాళ్ళకి మాకు అవుతానండి. సేనా? ఎల్లప్ప ఎల్లప్ప ఎల్లప్ప. ఏ ఎల్లప్ప? మా కొత్త కాపు ఎల్లప్పనా? అతను కామిచ్చి అప్పుడు మా తాత మాజీ ఎంపీటీసీ, మా అవ్వ. అతని వేరా మళ్ళా, మా తాత కొడుకు కాదు అతని. మొబైల్ అమ్మేతని, ఫోన్లు అమ్మేతని. అతని వేరా, మా బంధువు అవుతాడు కానీ అతని వేరా. వాళ్ళ కొడుకు యువరాజ్. మళ్ళీ పొలం ఉండి అవన్నీ ఉండి ఎందుకు అడుక్కుంటున్నావు తాత? కొడతా వాడు పెళ్లి చేసి మునుకలు సరే పెళ్లి చేసి ఆ కొడుకు కాపురం చేయకుండా పోతుంది. మళ్ళీ రెండో పెళ్లి చేస్తారే? మళ్ళీ పెద్ద కూడా కూతురు ఎవరైనా ఉన్నారా? కూతురు ఉందే? ఒక కొడుకు ఒక కూతురా? ఒకటే బిడ్డ. కూతురు లేదా? కొడుకు లేదా? ఒక కొడుకు ఒక కూతురు. పిల్లలు తల్లి అన్నగారు ఉన్నారు. వాళ్ళ కొత్త ఇంకోటి లేదా? రాత్రి ఏడ వండుకుంటావు? రాజు ఆడ గుడి కూడా అనుకున్నాడు. ఎక్కువ దానం ఎవరు వేసిండు తాత? ఎంత ఎక్కువ దానం? 100 వేసిండ్రా? ఎప్పుడన్నా 1000 వేసిండ్రా? ఎంత నువ్వు ఎక్కువ ఎంత దానం చూసినావు? 200 ఇక్కడనే ఉంటావా ఇంకా ఎక్కడ గద్వాల తిరుగుతుంటావా? నువ్వు ఎవరో అనుకున్నా, మా ఊరదని అనుకోలే, మా అమ్మ వాళ్ళ ఊరు అని. సర్పంచ్ నిలబడతావా? నువ్వు నిలబడతావా? నీ ప్రచారానికి నేను వస్తా. యువరాజ్ సంజీవయ్య దిక్కే మా వాళ్ళు. భోజనం ఏడ చేస్తాం? మధ్యాహ్నం టిఫిన్, భోజనం, రాత్రి అన్నం. మధ్యాహ్నం 5 రూపాయలు భోజనం చేస్తావా? కృష్ణమోహన్ రెడ్డి భోజనం. పొద్దుగాల లేదా? రాత్రి ఒక ఆయన చేస్తాడు గుడికాడికి వస్తాడు,
ఇచ్చిపోతుంది రోజు ఇస్తారా? రోజు ఒక్క రోజే ఇయ్యలేం మనం, అతను రోజు రోజు ఇస్తాడు. రోజు రోజు వస్తుంది. వాళ్ళు చెప్పినారు ఆ మనిషికి ఇంకా వస్తుంది. నీకు ఇష్టమైన హీరో ఎవరు? ఆ? సినిమాలు చూస్తావా? మలిగిన వాళ్ళు చూడలేదు. అప్పట్లో చూడలే? ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ. చూడనమాట. ఒక్క సినిమా కూడా చూడలే? పుట్టిండు చూడలేదు. ఎక్కువ ఏం మాట్లాడతారు టైం పాస్ కానప్పుడు? ఏమో ఇంకా అంటే గిట్టనే బిర్లాడేది పొలబడి మాట్లాడతావేమో అది ఇది అని. అనుకుంటున్నా పిల్లలకి ఏమన్నా బాగా చదవండి ఏమన్నా. వద్దులే నాకు నెక్స్ట్ నా షార్ట్ ఫిలిం మరియు ఒకవేళ నేను తీసే సినిమాలపై డిస్కషన్ ఉంటుంది, చూడండి. నా షార్ట్ ఫిలిం తీయడం జరిగింది, అది ఒక 10,000 పైన ఖర్చు వచ్చింది. అనుకున్నంత సరిగా రాలేదు, క్షమించండి. నాకు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. మిమ్మల్ని ఎంతో అల్లరించడానికి తీసే సినిమా షార్ట్ ఫిలిం, కానీ నచ్చలేదు, చాలా బాధ అనిపిస్తుంది. ఒకవేళ నేను మళ్ళీ పైసలు సంపాదిస్తే బిగ్ బాస్ ద్వారానా, యూట్యూబ్ ద్వారానా, ఇంకా వేరే వేరే సోర్సుల ద్వారానా సంపాదిస్తే మంచి సినిమాలు తీస్తా. కొద్దిగా లేట్ అయినా ఈసారి ప్రిపేర్ అయి తీస్తా. మన కాడ స్టోరీ కూడా ఆల్మోస్ట్ రెడీగా ఉంది, దొరికితే చంపేస్తా. తిని తిరుగుదాం, దెబ్బ అంటే బూతు సినిమా కాదు, అది మంచి సినిమా. టైటిల్స్ అలా వెరైటీగా ఉండాలి, సినిమాలు కూడా అలా డిమాండ్ చేసాయి. కాబట్టి ప్రస్తుతానికి ఒక సినిమా స్టోరీ దాదాపుగా రెడీ అయ్యింది, దొరికితే చంపేస్తా. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మిమ్మల్ని అలరించడానికి పక్కా ఈసారి ప్రయత్నిస్తా, సక్సెస్ అవుతా. ఓకే, ఒకవేళ డబ్బులు సంపాదిస్తే తీస్తా, మరి ఏమైద్దో చూద్దాం. ఇంకా చాలామంది ఇలా అంటున్నారు, మాకేంటి లాభం నువ్వు సక్సెస్ అయితే అని. ఆ డబ్బుతో హెల్ప్ చేస్తా, ఇతర వేరే కార్యక్రమాలు చేస్తా, సమాజానికి పనికొచ్చేటివి. ఇంకా డబ్బు ఎక్కువ సంపాదిస్తే నేను అనుకున్నంత ఒక 5 years సీఎం చేయాలని నా కోరిక. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. థ్యాంక్ యూ. కొద్దిగా తెలుగు సరిగా రాదు కాబట్టి థంబ్నెయిల్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. మళ్ళీ ఎలా సినిమా తీస్తామని డౌట్ రావచ్చు, రికార్డ్ చేసుకొని తీస్తా. కొద్దిగా హోంవర్క్ చేస్తా, ఎలా తీయాలి ఏం లేదు అని. ఈసారి చాలామంది యాక్ట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏం చెప్పలేకపోతున్నా ఆ పరిస్థితిలో ఏమైద్దో. ఇప్పుడే చాలామంది మనం హిట్ బొమ్మ కూడా కాదు, జస్ట్ షార్ట్ ఫిలిం తీసాం. ఆ షార్ట్ ఫిలిం తీసేటప్పుడే చాలామంది చేస్తామని అడిగారు, మనం ఇవ్వలేకపోయాం. కాబట్టి నేనేం చెప్పాలనుకోవట్లేదు, ఇస్తానో ఇవ్వనో మీ అందరికీ ఎవరెవరికో, కనీసం కొందరికైనా, కొత్త వాళ్ళకి కొందరికైనా అవకాశం ఇద్దామనుకుంటున్నా. మరి ఏమైందో తెలీదు. నా సినిమా కొత్తగా చూపించడానికి ట్రై చేస్తా. కొత్త ప్రదేశాలు, చూడదగిన ప్రదేశాలు మీ ముందు కనపడేటట్టు చేస్తా. ఇలా చాలా ఐడియాస్ ఉన్నాయి, తీయాలని అనుకుంటున్నా. మరి ఏమైందో చూద్దాం.
ఇంకా చాలా మందికి డౌట్ వచ్చింది ఎందుకు యూట్యూబ్ మానేసా అని. కొద్దిగా అనుకున్నంత సరిగా తీయలేదనే ఒక డిసప్పాయింట్, మోటివేషన్ లేక, మనకి ఎలా ఎడిట్ చేయాలి ఇలాంటివి తెలియక, ఎప్పుడు అప్లోడ్ చేయాలి, ఎలా ప్రజల ముందుకెళ్ళాలి. మనకన్నా లేట్ స్టార్ట్ చేసిన వాళ్ళు యూట్యూబ్ ఇప్పుడు హై రేంజ్లో ఉన్నారు. త్వరలో వాళ్ళని కూడా దాటేస్తా. చిన్న బ్రేక్ వచ్చింది, బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది అంతే. మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. మిమ్మల్ని అలరించే వీడియోస్, మీకు నచ్చే వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తా. మీ అందరి బ్లెస్సింగ్స్ నా పైన ఉండాలి. గగ్గోల్ టెంపరేచర్ చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఎండకు ఎలా బాధపడుతున్నారో ఒక వ్యక్తి చెప్తాడు, ఈశ్వర్ అన్న. ఎండలో ఏమి తీసుకుంటే చల్లగా ఉంటాం మనం, వేడి కాకుండా అని కూడా చెప్తాడు అన్న. టైం 2:16 ఆఫ్టర్నూన్. ఎండ వచ్చేసి 35 degrees గద్వాలో. నా ఎండ ఎట్లుంది? చాలా హాట్గా ఉంది బ్రో. మీకు ఎండాకాలం ఇష్టమా, వానాకాలం ఇష్టమా, చలికాలం ఇష్టమా? 3 కాలాలు ఇష్టం. ఎండాకాలం ఎండకి కాలాలి, వానాకాలం వానకి తడవాలి, చలికాలం చలికి వనకాలి. ఏ కాలం లేకపోయినా మనిషికి ఇబ్బంది అవుతుంది. ఈ ఎండ వల్ల ఏం తాగితే బాగుంటాయి? ఎక్కువగా వాటర్ తాగాలి, కొబ్బరి నీళ్ళు తాగాలి. 90% ఎండ తగలకుండా హెడ్కి కానీ బాడీకి కానీ సేఫ్టీ యూజ్ చేయాలి. తాటి గింజలు అది ఇంకా మంచిది. టెంకాయ టెంకాయ చాలా కూలింగ్ వస్తుంది, మంచిగా ఉంటుంది. అంటే ఇవి కూల్ ఉండడానికే, ఎండ వేడిని కొంచెం తట్టుకోవడానికి. మజ్జిగ, లస్సీ అవి కూడా బాగానే ఉంటాయి. పెరుగు పెరుగు కూడా మజ్జిగతో పాటు వస్తాయి కదా బ్రో. అంటే పెరుగు వేడి అంటారు కదా కొందరు, కదా? పెరుగు 90% అయితే ఎవరు తినలేదు నాకు తెలిసి. లస్సీ, కూల్ డ్రింక్స్, అది కూల్ డ్రింక్స్ అంటే కూడా మళ్ళీ థమ్స్ అప్లో అలాంటివి తాగరు. జ్యూస్లా జ్యూస్ అండ్ కొబ్బరి నీళ్ళు. ఇవి కొట్టకుండా ఎక్కువ ఎండ తిరగకూడదు. వడదెబ్బ సేఫ్టీగా. వడదెబ్బ ఎండ ఎక్కువ తాకుతుంది, ఎండ ఎక్కువ కొట్టడం వల్ల వడదెబ్బ వస్తుంది, వడదెబ్బ కొడుతుంది. ఇంకా దాంతోపాటు మోషన్స్ ఎండ కూడా మోషన్స్ ఇంకేమైంది? ఎక్కువ ఎండ కొట్టింది అనుకో హెడేక్ వస్తుంది, అలసిపోతారు. ఒకసారి హాట్ స్ట్రోక్లు వస్తాయి. హాట్ స్ట్రోక్ అంటే కొంచెం ఏమంటారు, వయసు మీద పడిన వాళ్ళకి ఎక్కువ ఎండ వేడి వల్ల హాట్ స్ట్రోక్ అవుతుంది. మీరు ఇలాంటి ఎండలో వెళ్తారా డ్యూటీకి? తప్పదు, చేయాల్సిందే కదా. రైతులు ఎక్కువ ఇబ్బంది పడతారా? రైతులకు మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు చాలా వాళ్ళు ఎండకుండే చేయాల్సి వస్తుంది. ఎక్కువ ప్రయాణించే వాళ్ళకి ఎండ కూడా తాకుతాయా? సాధ్యమైనందరికి ఆఫ్టర్నూన్ 12 to 3 మధ్యలో ఎండ తిరగకుండా ఉండడానికి ట్రై ఎండ చేయాలి. గొడవ ఎవరికి తాకుతుంది? ఎండ తిరిగే వాళ్ళకి తగులుతుంది. అదే బండి పైన పోయేలాగా రైతులాగా. బండిపై తిరిగేటప్పుడు ఎండ దాంతోపాటు వడగాలి, 2 ఎఫెక్ట్ వస్తుంది. హెల్మెట్ పెట్టుకోవాలి. అది కాదన్నా, ఎక్కువ ఎవరు గురి అవుతారు? ఎండ కష్టపడేవారు.